నిధులు ఇవ్వండి, మూసీ పరిరక్షణకు 10,000 కోట్లు కావాలి, నల్లా కనెక్షన్ల ఏర్పాటుకు 16,000 కోట్లు కావాలి, జల్ జీవన్ మిషన్ నిధులు మంజూరు చేయండి, ధాన్యం బకాయిలు 1,468 కోట్లు చెల్లించండి, గ్యాస్ సబ్సిడీ ముందే చెల్లిస్తాం, అనుమతి ఇవ్వండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తులు, రాహుల్ ఖర్గేతో రేవంత్ భట్టి ఉత్తమ్ భేటీ, RRR నిర్మాణాన్ని వేగిరం చేయండి, కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వినతి. ఇప్పుడు ప్రయారిటీ మూసీ పరిరక్షణకు 10,000 కావాలంటుండు. అరే ఇల్లు కట్టాలి మేము, తక్షణ ఒక 10,000 కోట్లు ఇవ్వండి అని అడగండి. ఇప్పుడు తెలంగాణలో 22 లక్షల మందికి ఇల్లు లేవండి. 22 లక్షల మంది ఇల్లు లేవు. ఇందులో కొన్ని లక్షల మంది అస్సలు దారుణంగా ఇంకా గుడిసెల్లో, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్క ఊరికి ఎన్ని గుడిసెలు ఉన్నాయో లెక్క తీయండి. ఎంతసేపు స్టాటిస్టిక్స్ మీ దగ్గర ఉన్నది కదా. ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంటే వీళ్ళు మూసీ మీద 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం, RRR కట్టండి. ఏమి ఇవన్నీ ప్రయారిటీ ఏంటండి మీ ప్రాధాన్యత? ఫస్ట్ ఇల్లు కట్టండి, స్కూల్ కట్టండి, హాస్పిటల్ కట్టండి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కట్టండి, ఉపయోగపడతాయి అవన్నీ. ఇప్పుడు ఈ ఆర్థిక సర్వే, దేశం ఆర్థిక సర్వే చెప్తున్నది కదా, ఏమని చెప్తున్నది? యువతలో సగం మందికే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయట. చదువుకున్న వాళ్ళలో కూడా సగం మంది చదువుకున్నా కూడా ఉత్తదే. ఓన్లీ 50% మెంబర్స్కే ఉద్యోగం చేసే నైపుణ్యం ఉన్నది. మరి మిగతా వాళ్ళు ఎందుకు ఆ నైపుణ్యం లేకుండా ఉన్నారు? దాంట్లో తెలంగాణ కూడా ఉన్నది. దాని మీద ఆలోచించండి. RRR నిర్మాణాన్ని వేగిరం చేయండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. RRR నిర్మాణం ఇంపార్టెంటా, లేదు రూరల్గా ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు లేని ఆ ఏరియాలు ఆ రోడ్లు ఇంపార్టెంటా? మీ ప్రాధాన్యత ఏంటనేది ఫస్ట్ ఫోకస్ చేయండి. మూసీ అని దానికి ఒక యాప్ పెట్టి ఇంటర్నల్ గ్రౌండ్ వర్క్ నడుస్తున్నది. ఒక 80 మందిని రిక్రూట్ చేసి మొత్తం దాని మీద ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిరు. చాలామంది ఏమంటున్నారు, కేసీఆర్ కాళేశ్వరంతో మింగిండు, మీరు మూసీతో మింగబోతున్నారని అంటున్నారు. ఆన్సర్ చేయాలి మీరు. మూసీ ప్రక్షాళన అంటే అది అంత ఆషామాషిగా అయ్యే వ్యవహారం ఏం కాదు. మీరు చూడండి, ఏ మూసీ అడుగు తీసి అడిగేస్తే కబ్జా, అడుగు తీసి అడిగేస్తే మరి వీటన్నింటిని ఎట్లా ఇది చేస్తారు? గతంలో గవర్నమెంటు మూసీ సుందరీకరణ, నాలాల మొత్తం ఆక్రమణలను తొలగిస్తామని రకరకాల మాటలు చెప్పి ఎప్పుడు వర్షాలు వచ్చినా హైదరాబాద్ మునుగుడే. ఫస్ట్ మీరు ఆ నాలాల ఆక్రమణని కట్టడి చేయండి, ఆ పని చేయండి. హైదరాబాద్లో ఉన్న చెరువులను కాపాడే ప్రయత్నం చేయండి. మేము చూపిస్తాం ఏ చెరువు కబ్జాకు గురైందో. చలో ఆ చెరువులను మళ్ళీ పునరుద్ధరణ చేయండి, చేతనైద్దాము. ఇక్కడ నార్సింగ్ 2 అనే చెరువుని ఫినిక్స్ అనే కంపెనీ వాడు, కేటీఆర్ బినామీ కంపెనీ, మొత్తం కబ్జా పెట్టి పెద్ద పెద్ద టవర్లు లేపిండు. చలో చెరువు తయారు చేయండి అక్కడ పోయి. ఒరియా మాది చేయనే చేయరు. 1,50,000 కోట్లు పెడతాం, 2 లక్షల కోట్లు పెడతాం. ఎందుకండి ఈ మాటలన్నీ? ఏ చెరువైనా కబ్జాకు గురైంది. గిడికి పోదాం, మెగా కృష్ణారెడ్డి నాగారం దగ్గర ఒక చెరువు కబ్జా, ఆడేదో బాంబుల కంపెనీ ఏదో పెట్టిండు. అలా మీ ఇట్లా లెక్కలు తీసుకుంటే కొన్ని వందల చెరువులు ఉండాల్సిన హైదరాబాద్లో చెరువులు లేవు. మరి ఇది ఫస్ట్ దీన్ని కదా మీరు చేయాల్సింది. నాలాల ఆక్రమణకు గురైన నాలాల ఆక్రమణలు తొలగించండి. పేద ప్రజలు కనుక ఒకవేళ పేదల ఇండ్లు ఉంటే వాళ్ళకి అక్కడి నుంచి తొలగించి నాలాని క్లియర్ చేసి వాళ్ళకి ఇంకో దగ్గర ఇల్లు కట్టేయండి ఫస్ట్. ఇదేది చేయకుండా ఇట్లా పోయి కండువాలు కప్పి అట్లా పోయి, ఇది గతంలో కేసీఆర్ కూడా ఇదే పని చేసిండు. దయచేసి ఆయనతోని కంపేర్ చేయకండి మీరు. అదొక దుర్మార్గమైన అరాచకమైన పరిపాలన. అంత దారుణమైన దుర్మార్గుడు ఎవడు ఉండడు అని మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇప్పటికి కూడా చెప్తున్నాం. కానీ మీరు దాని నుంచి ఏం నేర్చుకోవాలి అది ఆలోచించండి. గతంలో ఏం చేసిరు, అయిపోయింది గతం. మరి గతంలో ఏం చేస్తే మరి గతంలో ఉన్న వాళ్ళని ఎందుకో లాగుతలేరు బయటికి? ఏడి ఆనే ఉన్నాయి కేసులని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద 10,000 కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీలో మునుగునీరు చేరుతోందని, దీనిని శుద్ధి చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. శ్రమశక్తి భవన్లో సోమవారం కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మూసీలో చేరే మురుగును శుద్ధి చేయడం, వరద నీటి కాలువల నిర్మాణం, స్థాయి పెంపు, మూసీ సుందరీకరణకు సహకరించాలి అని కోరారు. ఇందులో భాగంగా మూసీలో మురుగునీటి శుద్ధి పనులకు 4,000 కోట్లు, ఇంకా మిగతా వాడికి డబ్బులు రిలీజ్ చేయాలన్నారట. ఇది వెలుగులో కూడా పెద్ద ఐటమ్, ఇగో పెద్దగా రాసిరీలు.
మూసీ రివర్ ఫ్రంట్కు 10,000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రేవంత్ రెడ్డి. మూసీ క్లీనింగ్కు 4,000 కోట్లు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను గోదావరి జలాలతో నింపేందుకు 6,000 కోట్లు. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద కేటాయించండి. జల్ జీవన్ మిషన్ నిధులు విడుదల చేయండి. ఓఎంసీలకు ముందే గ్యాస్ సబ్సిడీ చెల్లించే అవకాశం కల్పించండి. ఇట్లా కేంద్ర మంత్రులను కలిసి ఇవన్నీ రిక్వెస్ట్లు పెట్టిండట. సో ప్రాధాన్యత ఏంటో చూడండి. ఇప్పుడు వీళ్ళు ట్రిబుల్ అంటున్నారు. ఇక్కడ ఉప్పల్ దగ్గర ఫ్లైఓవర్ కడుతున్నారు, ఎలివేటెడ్ కారిడార్ అని 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లో ఉంటుంది. అది 6-7 ఏళ్ళు అవుతుంది. అది ఆనే ఉన్నది. అది మరి అది ఎందుకు అవుతలేదు? మూసీ రివర్ ఫ్రంట్ కడతాం, ఆడేంది టీ స్క్వేర్ కడతాం, ఇవి కాదండి మీ ప్రయారిటీస్. మీరు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటే ఫస్ట్ సామాన్యుడికి దక్కాల్సిన వాటి గురించి ఫోకస్ చేయండి. మీరే అంటున్నారు కదా లంక బిందెలు ఉంటాయి అనుకుంటే మట్టి కుండలు ఉన్నాయి, ఏం లేదు ఈడ అని. మరి ఏం లేని దగ్గర ఇవన్నీ ఎందుకు? ఒక హాస్పిటల్ కట్టండి, మేము ఒక 10 హాస్పిటల్ కడతాం నియోజకవర్గానికి, దానికి నిధులు విడుదల చేయండి కూడా అడుగుతలేడు.